ర్యాండమ్ కలర్ జనరేటర్ ఏ విధంగా చేస్తాం యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇది మన 50 days వీడియో ఛానల్లో 11th వీడియో. ఒక పర్టికులర్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్కి సాలిడ్ కలర్ అప్లై అవ్వడం కానీ, లేదంటే లీనియర్ గ్రేడియంట్ కలర్. సాలిడ్ కలర్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ వన్ కలర్. లీనియర్ గ్రేడియంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 colors అనమాట, రైట్? సో ఏ విధంగా అప్లై చేస్తాం ఒక బటన్ క్లిక్ చేసేటప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ జావాస్క్రిప్ట్ అనమాట. సో ఇది ఒక జావాస్క్రిప్ట్ స్మాల్ ప్రాజెక్ట్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ 50 days వీడియో ఛాలెంజ్లో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు 50 days ఛాలెంజ్ ఫోల్డర్ ఉంది. సో ఇది మనకి డే 11 కాబట్టి మనం ఏం నేర్చుకోబోతున్నాం, ర్యాండమ్ కలర్ జనరేటర్ అనమాట. సో ఏ విధంగా ర్యాండమ్ కలర్స్ జనరేట్ చేయాలి అని తెలుసుకోబోతున్నాం. సో సింపుల్గా నేను ఏం పెడతాను, ఇక్కడ ర్యాండమ్ కలర్ జనరేటర్ అని ఏదో టైటిల్ పెట్టి ఎంటర్ చేస్తాను. ఓకే, ఇది నేను VS కోడ్తో అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే ఒక సాలిడ్ ర్యాండమ్ కలర్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అన్నది చెప్తాను. అట్ ది సేమ్ టైం దాని తర్వాత లీనియర్ గ్రేడియంట్ లైక్ గ్రేడియంట్ ర్యాండమ్ కలర్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అది కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను ఇండెక్స్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను, index.html అని చెప్పి. ఓకే, దాని తర్వాత style.css ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. మనకి జావాస్క్రిప్ట్ అవసరం కదా, మనం HTMLలోనే జావాస్క్రిప్ట్ కూడా పెట్టేసుకుందాం ఈ వీడియోకి. ఓకే, సో సింపుల్గా index.html ఫైల్లోనే మనం జావాస్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఈవెన్ మీరు style.css యూజ్ చేయొద్దు, దానిలో index.html ఫైల్లోనే రాసేద్దామంటే అది మీ ఇష్టం అనమాట, డిపెండ్స్ అప్ టు యూ. సరే, అదైతే మనం style.css ఫైల్ కూడా డిలీట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఒక సాలిడ్ ర్యాండమ్ కలర్ని ఏ విధంగా జనరేట్ చేయాలో చెప్తాను చెప్పాను. దాని తర్వాత మనం లీనియర్ గ్రేడియంట్ ఏ విధంగా జనరేట్ చేయాలి అది చెప్తాను అనమాట. సింపుల్గా ఏం చేస్తాం, ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చి ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్ ఏం పెడతా అంటే ర్యాండమ్ కలర్ జనరేటర్ అని పెడతాను. ఓకే, లేదంటే ఇక్కడ ర్యాండమ్ సాలిడ్ కలర్ జనరేటర్ అని పెడతాను. ర్యాండమ్ సాలిడ్ కలర్ జనరేటర్. ఓకేనా? సో మన కలర్ జనరేట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, బటన్ కావాలి, అంతే కదా. సో సింపుల్గా నేను బటన్ పెడతాను. ఇక్కడ ఏం పెడతా అంటే జనరేట్ ర్యాండమ్ కలర్ అని పెడదాం. ఓకే, జనరేట్ ర్యాండమ్ కలర్. జస్ట్ ఇది నేను టైటిల్ ఇచ్చాను అంతే, స్పెల్లింగ్ కరెక్ట్ కదా, జనరేట్ సరిపోయింది. సో ఇది సింపుల్గా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తాను. సో దట్ అది మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో అయితే ఓపెన్ అయిపోతుంది. సో జనరేట్ ర్యాండమ్ కలర్ అని ఎలా ఉంది. సో ఇప్పుడు బేసిక్ స్టైలింగ్ దీన్ని చేసుకుందాం. దాని తర్వాత నేను స్క్రిప్ట్ కోడ్ అయితే రాస్తాను. ఓకే, జావాస్క్రిప్ట్లో ఏం వేయాలి అప్పుడైతే మీకు చెప్తాను. సింపుల్గా స్టైల్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ బాడీకి ఒక కలర్ పెట్టుకుందాం. ఓకే, బాడీకి ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదాం. సపోజ్ ఎల్లో అని పెట్టాను. ఓకేనా? దాని తర్వాత అది మనకి మధ్యలో ఉండాలి కాబట్టి టెక్స్ట్ అని సెంటర్ పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు బటన్కి కొంచెం స్టైలింగ్ పెడదాం. ఓకే, బటన్ ఫస్ట్ మార్జిన్ టాప్ ఇస్తాను. ఓకే, మార్జిన్ టాప్ పెడదాం. ఎంత, 15 RAM యూనిట్స్ అని పెడతాను. అట్ ది సేమ్ టైం బటన్ యొక్క హైట్ కూడా పెడదాం, సో దట్ అది కొంచెం పెద్దది అవుతుంది కదా. సో దానికోసం సింపుల్గా 40 pixels అని పెట్టాను. అట్ ది సేమ్ టైం టెక్స్ట్ యొక్క కలర్ బ్లాక్ కలర్ ఉండాలి కాబట్టి టెక్స్ట్ కలర్ బ్లాక్. అండ్ కర్సర్ పాయింట్ అని కూడా పెడతాం. అంటే కర్సర్ మనకి ఎప్పుడైతే యూజర్ అనేవాడు కర్సర్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ సింబల్ రావాలి కాబట్టి కర్సర్ పాయింటర్ అని బేసిక్గా పెట్టేశాను. ఏమైంది, ఇలా వచ్చింది. ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేస్తే ఏం అవ్వట్లేదు. ఇప్పుడు మనం స్క్రిప్ట్ కోడ్ రాసామనుకోండి, అదే దట్ మీన్స్ జావా స్క్రిప్ట్ కోడ్ రాసామనుకోండి, మనకి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయిపోతుంది అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను, స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటాను. ఓకే, ఆ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నా. అట్ ది సేమ్ టైం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ కూడా చేయాలి కదా. సో స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ కూడా చేసేద్దాం. సో ఇది మనకి ఇప్పుడు ఆటో సజెషన్ రాలేదు, బేసిక్గా నేను ఎంటర్ ఇచ్చేసాను, అందుకే రాలేదన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సింది బటన్కి రిఫరెన్స్ తీసుకోవాలి. సో ఫాంట్స్ బటన్ ఇచ్చాను, సింపుల్గా డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఏంటుందో మనకి బటన్ కదా. సో దానికోసం నేను బటన్ యాజ్ ఏ రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దాం అంటే లెట్ బాడీ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్, ఇది కూడా సెలెక్టర్గా తీసుకుందాం. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్గా తీసుకుందాం, ఎక్కడ బాడీకి అనమాట. ఓకే, సో మనం 2 రిఫరెన్స్గా తీసుకున్నాం. 1 is ఫర్ బాడీ అండ్ 1 is ఫర్ బటన్ అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, బటన్కి యాడ్ ఈవెంట్ లిస్టనర్స్ చేయాలంటే ఒక పర్టికులర్ యూజర్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం అవ్వాలి అని చెప్పి ఒక ఈవెంట్ ట్రిగర్ చేయాలన్నమాట. దానికోసం నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. సో మనకు కావాల్సింది RGB వాల్యూస్ కదా. సో దానికోసం ఈజీగా ఉంటుందని చెప్పి నేను RGB, సో లెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏం చేస్తాను, మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఒకటి తీసుకుంటాను. ఏంటి, మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఒకటి తీసుకున్నాను. సో ఇవన్నీ మెథడ్స్ మన జావాస్క్రిప్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్ లోపల ఏం చేశాను, ర్యాండమ్ కలర్స్ మనం జనరేట్ అవ్వాలి కాబట్టి మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని కూడా నేను తీసుకున్నాను. ఓకే, సో మ్యాథ్ డాట్ ర్యాండమ్ తీసుకున్నాను కదా, దీన్ని ఇంటూ 256 చేయాలన్నమాట. ఏం చేసాం, ఇంటూ
256. సారీ, దీని లోపల రాశాను, దీని లోపల కాదు, దీని బయట. ఓకేనా? లైక్ ఇక్కడ మీరు బ్రాకెట్స్ చూసుకోవచ్చు. నేను ఇక్కడ 3 బ్రాకెట్స్ యూస్ చేశాను. మ్యాథ్ డాట్ ఫ్లోర్కి లైక్ ఈ బ్లూ కలర్, దీని లోపల ఈ ఎల్లో కలర్ అనేది దీనికి, అండ్ మ్యాథ్ డాట్ ర్యాండమ్కి ఇది అనమాట. అట్ ది సేమ్ టైం మనం జీకి అట్ ది సేమ్ టైం బీకి కూడా ఇవే ఇవ్వాలి. సో డిడి ఎలా చేస్తాను, కంట్రోల్ డి ఇచ్చాను, ఆర్ ఇక్కడ జీ పెడతాను, అండ్ ఇక్కడ నేను బి పెడతాను. ఓకే, సో ఇవే వాల్యూస్ అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు సెమీకోలన్ అయితే పెట్టేయండి. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట జావాస్క్రిప్ట్ రాయడంలో. ఓకేనా? సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఆర్జీబీ ఈ 3 వాల్యూస్ కూడా మనం పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం సింపుల్గా చేయాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్కి అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో బాడీకి దాన్ని చేంజ్ చేయాలి, అంతే కదా. సో బాడీ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ నేను వేస్తాను, కలర్ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి, ఇక్కడ ఆర్జీబీ వాల్యూస్ ఏవైతే ఇచ్చాం కదా, సో దాని ద్వారా చేంజ్ అవ్వాలి యూజింగ్ టెంప్లేట్ స్ట్రింగ్స్. సో ఇక్కడ ఏమేస్తాను, ఆర్జీబీ బ్రాకెట్లో ఇప్పుడు ఏమేం చేసాం, ఇక్కడ $Rని, $Gని అండ్ $Bని మనం ఇక్కడ పెట్టేసుకోవడం, అంతే, మన కోడింగ్ అయిపోయింది. సో ఇప్పుడు సింపుల్గా $R, $G, $B అనమాట. RGB మనం ఏం చేసాం, పెట్టేసుకున్నాం, అంతే, మన కోడింగ్ అయిపోయినట్టే. ఒక ర్యాండమ్ కలర్ జనరేటర్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒకసారి రిఫ్రెష్ అవుతాం, జనరేట్ ర్యాండమ్ ఏమైంది, మనకి పర్పుల్ కలర్ వచ్చింది. ఇలా మనకి ఒక సాలిడ్ ర్యాండమ్ కలర్ జనరేటర్ అయిపోయింది. మనం సాలిడ్ ర్యాండమ్ కలర్ జనరేట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లీనియర్ గ్రేడియంట్ మనం జనరేట్ చేయాలి, అంతే కదా. సో దానికోసం నేను లీనియర్ గ్రేడియంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అవుట్ క్రియేట్ చేశాను, అండ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ప్రీవియస్గా క్రియేట్ చేశాను కదా, ఈ కోడ్ అంతా నేను కాపీ చేసి నేను ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటాను. ఓకే, ఇది కూడా ఏం చేస్తాను, లైవ్ సర్వర్తో ఓపెన్ చేసుకుంటాను. సో ఇప్పటివరకు సేమ్గానే ఉన్నాయి రెండు. ఇప్పుడు సింపుల్గా ఏదైతే ఇక్కడ ర్యాండమ్ సాలిడ్ కలర్ జనరేటర్ ఉంది కదా, ర్యాండమ్ గ్రేడియంట్స్ కలర్ జనరేటర్ అని పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ ఏం పెట్టాను, ర్యాండమ్ ఇక్కడ గ్రేడియంట్ అని పెడతాను. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం కొంచెం చేంజెస్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్లో ఏం పెడతాం అంటే ఇక్కడ దీనికి సమ్ హైట్ కూడా ఇద్దాం, ఎంత 40 RAM యూనిట్స్ అని పెడతాను హైట్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి సెమీకోలన్ రిమూవ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ స్క్రిప్ట్ అయితే మనకు అవసరం లేదు కదా, మనకి ఈ స్క్రిప్ట్ మన కోడ్ మనం డిఫరెంట్గా రాయాలి. సో దానికోసం స్క్రిప్ట్ కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు మనకి ఏం అవ్వాలి, రైట్. సో ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది దీనికి ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ కలర్ మనం పెట్టాలి, అంతే కదా. సో దానికోసం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ రాశాను. బటన్కి మనం రిఫరెన్స్ పెట్టాలి కాబట్టి కాన్స్ట్ బటన్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ అనమాట. ఓకే, బటన్కి రిఫరెన్స్ పెట్టేశాను, పర్ఫెక్ట్, డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, బటన్కి యాడ్ ఈవెంట్ లిస్నర్ చేయాలి. ఎప్పుడు ఒక పర్టికులర్ యూజర్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఒక ఫంక్షన్ జనరేట్ అవ్వాలి. ఏంటి ఆ ఫంక్షన్ అంటే జనరేట్ కలర్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ ఇద్దాం. ఓకే, జనరేట్ కలర్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ ఇద్దాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, మరి మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాసుకోవాలి కదా. సో దానికోసం సింపుల్గా నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాస్తాను, కాన్స్ట్ జనరేట్ అని చెప్పి, కాన్స్ట్ జనరేట్ కలర్ అన్న ఫంక్షన్ నేమ్ తీసుకుంటాను. ఓకే, ఇలా నేను ఏం చేస్తాను, ఫ్యాట్ అరో ఫంక్షన్ తీసుకోండి. ఇక్కడ నాకు మనకి 2 వేరియబుల్స్ కావాలి, లైక్ 2 కలర్స్ రావాలి కదా. సో దానికోసం నేను 2 వేరియబుల్స్ తీసుకుంటాను. సో దానికోసం కాన్స్ట్ కలర్1 అని ఒకటి ఈక్వల్స్ టు గెట్ ర్యాండమ్ కలర్స్ అని చెప్పి ఇంకో ఫంక్షన్ నేను ఇక్కడ రాసుకున్నాను. ఆ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం కొంచెం సేపు. సో ఇదొక కలర్ అండ్ నాకు 2 కలర్స్ కావాలి కాబట్టి ఇది ఒకటి అనమాట, కాన్స్ట్ కలర్1 అండ్ కలర్2. ఈ విధంగా 2 వేరియబుల్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు గెట్ ర్యాండమ్ కలర్స్ ఉంది కదా, సో దానికి కూడా మనకు ఫంక్షన్ కావాలి. సో సింపుల్గా కాన్స్ట్ గెట్ ర్యాండమ్ కలర్స్, దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్గా నేను ఈ విధంగా ఫంక్షన్ రాశాను. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్ కాదు, ఈ విధంగా అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఓకే, సింపుల్గా మనకి ర్యాండమ్ కలర్ జనరేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్లో మనకు కావాల్సింది మ్యాథ్ డాట్ ఫ్లోర్. అట్ ది సేమ్ టైం ర్యాండమ్ కలర్స్ రావాలి కాబట్టి మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనమాట. ఇలా మన బ్రాకెట్స్ ఇచ్చి దీన్ని మల్టిప్లై చేయాలి దేంతో, 0x and 6 times f ఇవ్వాలన్నమాట. ఓకే, 6 times f ఇచ్చి డాట్ టూ స్ట్రింగ్ ఇవ్వాలి. టూ స్ట్రింగ్ ఎన్ని, 16 times, అంతే. మన కోడింగ్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్గా చేయాల్సింది, మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, డాక్యుమెంట్కి కదా మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్, రైట్. సో బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ వచ్చింది, సారీ.
బ్యాక్గ్రౌండ్కి మనం కలర్ చేంజ్ చేయాలనుకున్నాం. ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది? లీనియర్ గ్రేడియంట్గా. సో సింపుల్గా ఇక్కడ ఏమేస్తాను, లీనియర్ గ్రేడియంట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో ఆ లీనియర్ గ్రేడియంట్ కలర్ ఎలా మనం పెట్టచ్చు, లైక్ టు లెఫ్ట్ అండ్ నేను బాటమ్ అనేస్తాను. ఓకే, సో సింపుల్గా ఏమి ఇచ్చాను, టు లెఫ్ట్ అండ్ బాటమ్ ఇచ్చాను. ఇప్పుడు మనకు కలర్ వాల్యూస్ కావాలి కదా, సో ఎక్కడ ఉన్నాయి, ఈ కలర్ 1 అండ్ ఈ కలర్ 2 మనకు వాల్యూస్ ఉన్నాయి. సో దానికోసం సింపుల్గా ఏం చేస్తాను, నేను ఇక్కడ కామా పెడతాను అండ్ యూజింగ్ $సైన్. సో ఇక్కడ మనకి కలర్ 1 అండ్ కలర్ 2 వాల్యూస్ రావాలి. సో కలర్ 1 వచ్చింది అండ్ కలర్ 2. ఇది $సైన్ పెట్టాలంటే మనకి ఇక్కడ హ్యాష్ సైన్ యూజ్ చేయాలన్నమాట. అంటే ర్యాండమ్ కలర్స్ జనరేట్ అవ్వడానికి. మనం ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసాం, మనం డిఫైన్ చేసాం, మనం ఫంక్షన్ కాల్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది, పర్ఫెక్ట్గా మనకి వర్క్ అయిపోతుంటుంది. సో జనరేట్ కలర్స్ నేను ఫంక్షన్ కూడా కాల్ చేస్తాను. అంతే, మనం ర్యాండమ్ కలర్ జనరేటర్ని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ చూసారా, ఇక్కడ పైన ఒక కలర్ వచ్చింది, కింద ఒక కలర్ వచ్చింది. సింపుల్గా నేను జనరేట్ ర్యాండమ్ మళ్ళీ క్లిక్ చేస్తాను, ఏమైంది, పైన కొంచెం డార్కిష్ కలర్, కింద పడిపోయింది. రైట్, ఈ విధంగా ఏం చేస్తున్నాం, మనం ఒక పర్టికులర్గా ర్యాండమ్ కలర్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది ఈవెన్ సాలిడ్ కలర్ కానివ్వండి, అది లీనియర్ గ్రేడియంట్ కలర్ అయినా కానివ్వండి. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు సాలిడ్ కలర్ జనరేట్ అయింది, అదే విధంగా ఇంకో పేజ్ మనం క్రియేట్ చేసాం, అక్కడ ఇంకో బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా మనకి లీనియర్ గ్రేడియంట్ కలర్ జనరేట్ అయిందని చెప్పేసి. సో మీరు రెండింటిని ఒకదానిలో పెట్టాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మీరు ట్రై చేయండి, ఇది మీ యొక్క టాస్క్ అనమాట. మరి 50 days వీడియో ఛానల్ 11th వీడియో అయిపోయింది, 12th వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని.